హాయ్ ఎవ్రీవన్. బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి అసిస్టెంట్ కమాండ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. బీఎస్ఎఫ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే బీఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. బీఎస్ఎఫ్ నుండి అసిస్టెంట్ కమాండ్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఈ పోస్టులకి మెయిల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇది మనకి పర్మనెంట్ జాబ్ అండి, మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు. అసిస్టెంట్ కమాండ్ పోస్ట్ ఇవి 2 పోస్టులు ఉన్నాయి. అవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలోనే ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి అసిస్టెంట్ కమాండ్ పోస్ట్కి 21 to 35 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 35 years బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని డీటెయిల్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే బీఈ బీటెక్లో EEE కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళు పీఈటీ, పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే మెజర్మెంట్స్ చెక్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ అయితే 165 centimeters ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 centimeters ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 81 centimeters ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ వెయిట్ మినిమం 50 kgs ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వెయిట్ మినిమం 46 kgs ఉండాలి, అంటే అంతకన్నా లెస్ ఉండకూడదండి. ఫస్ట్ ఫేజ్లో సిబిటి ఉంటుందండి. సిబిటికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ఇందులో 2 papers ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్ 25 questions 25 marks, రీజనింగ్ 25 questions 25 marks, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks. టోటల్గా 100 questionస్కి 100 marks. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 mark. 2 hours టైం ఉంటుంది. పేపర్ 2 కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి 10 questions 100 marks. సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు సిలబస్ని ఒకసారి క్లియర్గా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ సిబిటీలో మినిమం 50% స్కోర్ చేస్తే క్వాలిఫై అయినట్టే. ఈ సిబిటీ అనేది క్వాలిఫైయింగ్ నేచరు. సెకండ్ ఫేజ్లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, పిఎస్టీ ఉంటుంది, తర్వాత పీఈటీ ఉంటుంది. పీఈటీలో వచ్చేసి మేల్ క్యాండిడేట్ 1 km రన్ని 8 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 1 km రన్ని 12 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రన్నింగ్కి ఓన్లీ 1 chance ఉంటుందండి. మనకి లాంగ్ జంప్, హై జంప్ ఇలాంటివి కూడా ఉన్నాయి. రిమైనింగ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు 2 chances ఉంటాయి. థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ 50 marks ఉంటుంది. ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్కి కూడా మార్క్స్ కేటాయిస్తారు, ఎక్స్పీరియన్స్కి కూడా మార్క్స్ కేటాయిస్తారు. టోటల్గా 50 marksకి ఇంటర్వ్యూ జరిగితే అందులో 50% అంటే 25 marks వచ్చినా క్వాలిఫై అవుతారు. ఇక్కడితో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 26th May 2024 to 26th June 2020 వరకు టైం ఇచ్చారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ కాదు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 400 ఫర్ ఆల్ కేటగిరీ మెంబర్స్. ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ 47 rupees మాత్రమే అప్లికేషన్ ఫీజుగా ఇచ్చారు. మీ అప్లికేషన్ చేసినప్పుడు నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. మీ అప్లికేషన్ అనేవి షార్ట్ లిస్ట్ చేసి SMS మెయిల్ ద్వారా మీకు తెలియజేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే SMS మెయిల్ వస్తుంది, కాబట్టి వ్యాలిడ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూస్ చేసి అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి నోటిఫికేషన్ని చెక్ చేసి అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే మీకు ఇటువంటి మోర్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తుండటం వల్ల నేను ఇలాంటి మోర్ వీడియోస్ నేను చేయగలను.
ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.